జేపీ టీడీపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్టీ అధినేత చంద్రబాబుకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. తాజాగా కేశినేని భవనం నుండి టీడీపీ జెండాను కేశినేని నాని తొలగించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా కంగుతిన్నారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లాలో చంద్రబాబు సభ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. అయితే చంద్రబాబు నిర్ణయంతో కేశినేని నాని టీడీపీకి ఝలకిస్తున్నారు. తాజాగా కేశినేని భవన్ నుంచి టీడీపీ జెండాను తొలగించారు. మరోవైపు చంద్రబాబు సభలో కేశినేని నాని కోసం టీడీపీ నేతలు కుర్చీని కేటాయించారు. ఈ మేరకు చంద్రబాబు సభకు రావాలని కనక మేడలతో నిన్న కేశినేని నానికి రాయబారం పంపించారు. కాగా చంద్రబాబు ఆహ్వానాన్ని రాయబారాన్ని కేశినేని లెక్క చేయలేదు. మరోవైపు చంద్రబాబు సభకు కేశినేని వర్గం మద్దతుదారులు దూరంగా ఉన్నారు. ఇదిలా ఉండగా చంద్రబాబు తలపెట్టిన రా కదలిరా కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయింది. చంద్రబాబు సభపై తెలుగు తమ్ముళ్లు ఆసక్తి చూపించలేదు. చంద్రబాబు సభను పట్టించుకోలేదు. రా కదలిరా అంటూ వైన్ షాపుల వద్దకు టీడీపీ శ్రేణులు వెళ్లిపోయారు. టీడీపీ కేడను మందేసి మంచిగా ఎంజాయ్ చేశారు. ఇక సభలో మాత్రం ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. జన సమీకరణ కోసం టీడీపీ నేతలు నానా కష్టాలు పడ్డారు. మనం చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు తలపెట్టిన రా కదలిరా కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయింది. చంద్రబాబు సభపై తెలుగు తమ్ముళ్లు ఆసక్తి చూపించలేదు. చంద్రబాబు సభను పట్టించుకోలేదు. రా కదలిరా అంటూ వైన్ షాపుల వద్దకు టీడీపీ శ్రేణులు వెళ్లిపోయారు. టీడీపీ కేడను మందేసి మంచిగా ఎంజాయ్ చేశారు. ఇక సభలో మాత్రం ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. జన సమీకరణ కోసం టీడీపీ నేతలు నానా కష్టాలు పడ్డారు. తిరువురులో చంద్రబాబు సభ అట్టర్ ఫ్లాప్ అయింది. రా కదలిరా అంటూ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో జనం లేక బోసిపోయింది. బాబు సభకు జనం కరువయ్యారు. చంద్రబాబు స్పీచ్ ఇచ్చే సమయంలో టీడీపీ శ్రేణులు కనిపించలేదు. సభ అంతా వెలవెలిపోయి కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. రైటిక మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చూస్తూనే ఉన్నాం, తిరువురులో చంద్రబాబు సభ అట్టర్ ఫ్లాప్ అయినట్టు కనిపిస్తోంది. ఖాళీ కుర్చీలే మనకు దర్శనమిస్తున్నాయి. ఎటువంటి రెస్పాండ్ ఉంది అక్కడ? అయితే మనం విజువల్స్ లో చూసినట్టుగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన రా కదలిరా బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయిందనే చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలను సేకరించాలని చెప్పి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరు రాలేదు. ఈ సభకు సంబంధించి ముందుగానే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలను పెట్టుకున్నారు. గ్రాండ్ సక్సెస్ చేయాలంటూ కూడా అన్ని నియోజకవర్గాల్లో ఉన్న నాయకులకు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. కానీ ఈ రోజు చూస్తే చంద్రబాబు సభ రాకముందే పూర్తిగా వెళ్ళబోయింది. చంద్రబాబు వచ్చిన తర్వాత ఆ ఉన్న కొద్ది మంది కూడా చంద్రబాబు స్పీచ్ ను వినలేక పారిపోయిన పరిస్థితి విజువల్స్ లో కనబడుతుంది. ఇక కొంతమంది ఈ సభకు వచ్చిన వాళ్ళు మద్యం షాపుల దగ్గర సేద తీరుతున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అయితే భారీగా చేస్తాం, అత్యంత ఘనంగా చరిత్రలో కనీ విని ఎరుగని స్థాయిలో చేస్తామంటూ చంద్రబాబు దగ్గర డబ్బాలు కొట్టిన నాయకులందరూ కూడా ఆ సభ దగ్గర జనాలు ఎవరు లేకపోవడంతో వాళ్ళంతా కూడా తెల్లముఖం వేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక చంద్రబాబు కూడా ఖాళీ కుర్చీలకు తన ప్రసంగాన్ని చెప్పుకుని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే తిరువురులో కనిపించిందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్థానికంగా ఉన్న రెండు వర్గాలుగా స్థానిక నాయకత్వం చీలిపోవడం, ఒకటి కేసీఆర్ నాని, ఒకటి చిన్ని వర్గంగా చీలిపోవడం గడిచిన 4-5 రోజులుగా పరిణామాలు. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో చేసిన నాని వర్గం సపరేట్ గా ఉండడం, వీరంతా ఇవన్నీ కూడా ఈ సభకు కలిసి ఇచ్చాయని చెప్పుకోవచ్చు. ఆ వర్గం అంతా కూడా చాలా వరకు దూరంగా ఉంది. దీంతో
నాయకత్వ లోపం ఒకవైపు అయితే చంద్రబాబు సభలకు ప్రజలు రావాల్సిన రారు అనేది నిదర్శనంగా ఈ విజువల్స్ ఈ సభ చాలా స్పష్టంగా తెలుస్తుందని చెప్పుకోవచ్చు. పెద్ద సంఖ్యలో గ్యాదర్ చేస్తామని చెప్పిన నేతలంతా చేతులు ఎత్తేశారు. దీంతో చంద్రబాబు ఈ సభ అనంతరం ప్రత్యేకంగా ఒక గంటపాటు నాయకులందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నట్టుగా కూడా కనబడుతుంది. మనకి సమాచారం అయితే అందుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి కూడా చంద్రబాబు సభ తిరువూరులో కదిలరా అంటూ కార్యకర్తలందరికీ పిలుపునిస్తే ఏ ఒక్కరు కూడా కదిలరాని పరిస్థితి మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ అశోక్.